నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఇవాళ చాలా మంది నేతలందరూ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది పార్టీని కూడా రిజైన్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ వీడాలనుకుంటున్నారు? మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తప్పిదాలేంటి? ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో వైఫల్యం చెందింది? ఏ దిశగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడుగులేస్తుంది? మరోవైపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత ప్రధానంగా తెలంగాణ సెంటిమెంట్ కూడా పార్టీ కోల్పోయింది అనేది ప్రధానంగా ఇవాళ కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ఆందోళన. మరోవైపు నేతలు కూడా ఇదే మాట అధిష్టానానికి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా నేతలకు కానీ కార్యకర్తలకు కానీ వాళ్ళ మాటలకు విలువ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఒంటెద్దు పోకడలుగానే పార్టీ నడుపుతున్నారు అనేది కూడా చాలా మంది నేతల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు దూసుకొస్తున్నటువంటి తరంలో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు వీడుతున్నటువంటి సందర్భంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మరోవైపు ఎట్లా పార్లమెంట్ ఎన్నికలు ఢీకొనబోతోంది బీఆర్ఎస్ పార్టీ? ఇవన్నీ మాట్లాడదాం. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుదీర్ఘంగా బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా 10 ఏళ్ల పాటు కొనసాగారు బీఆర్ఎస్ పార్టీలో. సో మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇన్ అండ్ అవుట్స్ అన్ని తెలిసినటువంటి వ్యక్తిగా పిఎల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. విద్యావేత్త, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతగా ఉన్నారు పిఎల్ శ్రీనివాస్ గారు. ఆయన మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఏ పార్టీలో నెక్స్ట్ రాజకీయ జీవితం గడపబోతున్నారు? ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు శ్రీనివాస్ గారు జాయిన్ అవుతారు. నమస్తే. నమస్కారం. ఎట్లా ఉన్నారు సార్? బాగుంది, ఏముంది, అంత బాగున్నాము, హ్యాపీగా ఉన్నాము. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే? ఇప్పుడు ఎన్నికలను కాకుండా బీఆర్ఎస్ పార్టీలో నేను 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే, నేను తెలంగాణ వాసిని, పక్కా హైదరాబాద్. సో తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలో తప్పకుండా మన తెలంగాణ ప్రజలకే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నివసించేటువంటి ఇది మినీ ఇండియా, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు నివసించేటువంటి ప్రాంతము. ఇంకా టీఆర్ఎస్లో ఉంటే బాగుంటుంది, మనం అందరికీ ప్రజాసేవ చేయవచ్చనే ఉద్దేశంతో నేను 2014లో ఫస్ట్ మీటింగ్ కేసీఆర్ గారి కరీంనగర్లో కలవడం జరిగింది. ఆ తర్వాత నేను మంచిగా పని చేసుకుంటా పోతున్నాం. మేము చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఎందుకంటే నేను 1980 నుంచి రాజకీయంలో ఉండి, నేను 85లో నాకు రాజీవ్ గాంధీ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు సనత్ నగర్ నుంచి. సనత్ నగర్ నుంచి నేను పోటీ చేశాను. పోటీ చేసిన స్వల్ప మెజారిటీతో అప్పుడు వేవ్ ఉండే, టీడీపీ వేవ్లో నేను ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 86లో మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే ఆ కార్పొరేషన్ ఎలక్షన్లో అందరినీ గెలిపించాను. 6 కౌన్సిలర్స్ గెలిచారు. ఆ తర్వాత 1989లో మన మర్రి చెన్నారెడ్డి గారు రావడము, వారు కంటెస్ట్ చేద్దాం అని చెప్పడము, అదే అతన్ని వెంబడి నేను ఉండి నామినేషన్ డబ్బులు కూడా నేనే కట్టి ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి శశిధర్ రెడ్డి గారికి వాళ్ళవన్నీ చేసుకొని టీకే రాజకీయంలో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం అని. నేను సెల్ఫ్ మేడ్. నాకు మా కుటుంబ సభ్యులు రాజకీయంలో లేరు, మేము మా ఫాదర్ కూడా రాజకీయంలో లేరు. నేను సెల్ఫ్ మేడ్, ఒక విద్యార్థి నాయకుడుగా, యువజన నాయకుడుగా నేను రాష్ట్రంలో అంతటా తిరిగాను. రాష్ట్రమే కాకుండా నేను ఏఐసిసిలో కూడా మెంబర్గా నేను చాలా మందితో పనిచేశాను. నేను ఏకే ఆంటోనీ గారితో, ముపనార్తో కానీ, ఆస్కర్ ఫెర్నాండెస్తో కానీ, రమేష్ చింతాలతో కానివ్వండి, వీళ్ళు ముకుల్ వాష్నికి, వీళ్ళందరితో నేను పనిచేసినటువంటి వ్యక్తి, నాకు బాగా అనుభవం ఉంది. నేను మంచి ఆర్గనైజర్. మేము రోజు అసలు ఇంట్లో మార్నింగ్ అండ్ 24/7 మేము పనిచేసేటువంటి వ్యక్తులము. అయితే దీంట్లో ఏమైపోయిందంటే, ఈ పార్టీలో అసలు నిజంగా చెప్పాలంటే గుర్తింపు లేకుండా పోయింది. అంటే పనిచేసే వాళ్ళకు గుర్తింపు అయినప్పటికి కూడా నేను ఎన్నో నాకున్నటువంటి నా స్నేహమే కానివ్వండి, నా ఫ్రెండ్సే కానివ్వండి, నా మిత్రులే కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఏంటంటే మంచి టీం ఉంది నాకు. ఆ టీంలో నేను ఆర్టికల్స్ కూడా టీఆర్ఎస్ చేసేటువంటివి కరదీపిక అని రాపియడము, ఆ బుక్స్ ప్రింట్ చేపించడము, లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఆ బుక్ ప్రింట్ చేయించినప్పుడు కూడా అసలు ఎవరు పట్టించుకునే నాడు లేదు, ఒక థ్యాంక్స్ అని చెప్పే నాదుడు లేడు అక్కడ. మీరు చెప్తే విచిత్రపోతారు. ఆ బుక్స్ తీసుకుపోయి నేను కేసీఆర్ గారి దగ్గర ఫోటో దిగేది, ఆ ఫోటో పేపర్లో వేయించేటువంటి పరిస్థితి ఉంటుండే. అదే కేటీఆర్ గారితో నేను బుక్ రాశాడు అంతే. అంత మటుకు ఆ బుక్స్ ఇస్తే కూడా తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పడేసేటువంటి వ్యక్తులు వీళ్ళు అనమాట. అవన్నీ నేను అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత ఆర్టికల్సే కానివ్వండి, అవన్నీ కూడా నాకు మంచి టీం ఉంది. ఆ టీం నేను మంచి ఆర్గనైజ్ చేస్తాను. నేను ఎన్నోసార్లు మంచి ఆర్గనైజ్ చేద్దామంటే కూడా మమ్మల్ని యూటిలైజ్ చేసుకోకుండా నేను ఒకటి కార్యకర్తగా, అంటే ఒక మెంబరే ఫ్రమ్ లాస్ట్ 10 years నేను ఎమ్మెల్యేగా 85లో పోటీ చేశాను, స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను. 2007లో నేను ఎమ్మెల్సీగా చేశాను. ఎమ్మెల్సీగా 400లతో ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను మెంబర్షిప్ చేసిన తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా లాస్ట్ నాకు ఫోన్ చేసి
సంతోష్ గారు సీఎం గారు రెడీగా అమ్మన్నారంటే అన్ని నామినేషన్ పేపర్స్ అన్ని రెడీ అవును. చేసుకున్న మీ తర్వాత పేరు ప్రధానంగా చర్చకు కూడా వచ్చింది నేను అప్పట్లో. మెంబర్షిప్ అంతా చేశాను. ఆల్మోస్ట్ ఇస్తున్నారు అయినప్పటికీ కూడా వాణి గారిని తీసుకురావడము, వాణి గారిని నిలబెడతామని చెప్పడం, మళ్ళీ నన్ను నేను తప్పకుండా వాణి గారికి మంచి సపోర్ట్ చేశాను. నేను అందరు మీటింగ్స్ పెట్టాను. కేటీఆర్ గారు అటెండ్ అయ్యారు, తలసాని శ్రీనివాస్ గారు అటెండ్ అయ్యారు, మంచి మంచి మీటింగ్స్ చేశాను. అన్ని చేసినప్పుడు కూడా ఇక్కడ గుర్తింపు లేదు. గుర్తింపు లేకుండా ఏంటంటే ఏకైక వాళ్ళే రావడం, మాట్లాడడం, వెళ్ళిపోవడం. ఎవరిని ఇప్పుడు పార్టీ అన్న తర్వాత హరిజనులు, గిరిజనులు, వెనుకబడిన మైనార్టీసు, ఆర్థికంగా అందరితోని మాట్లాడించాలి. యువకులు లేకపోతే స్టూడెంట్స్ వింగ్ ఇవన్నీ ఉంటాయి. ఏం లేదు ఇక్కడ. ఒకటే వాళ్ళు రావాలి, మాట్లాడాలి, వెళ్ళిపోవాలి అంతే. మిగతా వాళ్ళకి అసలు అవకాశమే ఉండదు. అక్కడ ఉన్న లీడర్లు అంతా ఎంపీసే కానివ్వండి, ఎమ్మెల్యేసే కానివ్వండి, మంత్రులే కానివ్వండి, కూర్చొని చూడాలి. సార్ వారు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. సో అదే అహంకార పూరితమైనటువంటి ధోరణి, దొరల పాలన అనేది ఇవాళ ఎన్నికల్లో కొంప ముంచిందా? నేను ఇప్పుడే కాదండి, గత 4 సంవత్సరాల ముందే చెప్పాను నేను. ఎవరైనా అహంకారంతోనే కానివ్వండి, ప్రజలలో లేకపోతే ఆ పార్టీ ఎప్పటికి ఉండదని చెప్పాను. ఆ పార్టీని దేవుడు కూడా కాపాడారని చెప్పి నేను మొన్న రిజైన్ చేసినప్పుడు కూడా చెప్పాను. ఈ పార్టీని దేవుడు కాపాడు. మీరు ఏమో అనుకుంటున్నారు, పార్లమెంట్ తర్వాత అసలు అక్కడ ఎవరు ఉండరు. చంద్రబాబు నాయుడు గారికి ఏం గతి పట్టిందో ఈ టీఆర్ఎస్ కూడా అదే గతి పడుతూ ఉంది. ఎందుకంటే సెంటిమెంట్స్తోని ఏదో తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ వాళ్ళని అందరినీ మోసం చేసి ఈరోజు తెలంగాణ మీద మళ్ళీ రావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు. చూపించారు కదా వాళ్ళు, ఏ విధంగా చూపించారో మీకు అర్థమైపోయింది. ఇంకా చూపిస్తారు. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది ఏం చేశారు ఏంటి. ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టే కానివ్వండి, ఇతర ప్రాజెక్ట్సే కానివ్వండి, ఏ విధంగా అవినీతి జరిగింది, ఏ విధంగా అక్రమాలు జరిగినాయి, ఏ విధంగా దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా ఇప్పుడు అర్థమవుతూ ఉంటాయి. కాంగ్రెస్ వాళ్ళకి నిజంగా దమ్ము ఉంటే ఇవన్నీ బయటికి తీయాలి. ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను, బీజేపీ కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు కదా, ఈ అవినీతి పరులందరూ కూడా బయట పెట్టాలి. బయట పెడితే అప్పుడైతే ప్రజలు, తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ చేస్తానని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేసేసి, తెలంగాణ ప్రజలను రోడ్డు పైన తెచ్చేసి, ఈరోజు తెలంగాణనే లేకుండా మీరు బీఆర్ఎస్ స్టార్ట్ చేసేసి, ఈ బీఆర్ఎస్లో దేశమంతా ఏదో ఉద్ధరిస్తామని చెప్పి చేశారే, ఆ దేశంలో కాదు, ఇక్కడనే పోయింది. ఇంకా దేశంలో ఎక్కడ ఉంటారు చూశారు. ఈరోజు ఆంధ్రలో కానివ్వండి, లేకపోతే అక్కడ కానివ్వండి, గిరిధర్ గుమాంగ్ కానివ్వండి, అందరు రిజైన్ చేసి ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు. అంతే. ఇక్కడ డబ్బంతా తీసుకుపోయి అక్కడ పెట్టి మీరు చూశారు. పంజాబ్లో కానివ్వండి, అక్కడ రైతులకు పంచడమే కానివ్వండి, అక్కడ ఇది చేయడమే కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఒక తమాషాలాగా అయిపోయింది. అంటే ఇది ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా అయిపోయింది ఇది. అంటే ఆ కార్పొరేట్ ఆఫీస్లో కొన్ని రోజులు బాగా నడుస్తుంది కదా, షేర్లు బాగా వచ్చాయి, బాగా ఇదైపోయా అని చెప్పేసి ప్రజలంది ఇది. ప్రజల ఇప్పుడు 5 సంవత్సరాలు ఎవరైనా ఉండని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత మీరు బాధ్యతగా ఆ రాష్ట్రాన్ని కాపాడేటువంటి బాధ్యత మీలో ఉంటుంది. మీరేం చేశారు? మీరు కాపాడుకొని, మీరు సంపాదించుకొని మీరే ఇది చేశారే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. ఈ స్కీమ్స్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్స్ ఎంతమంది దొరికాయండి? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటారు, లేకపోతే దళిత బంధు అంటారు, లేదా ఇంకోటి అంటారు. ఏ విధంగా చేశారు చూశారు కదా మీరు. ఇవన్నీ కూడా ఎవరికి అందలేదు. ఏదో ఎలక్షన్ టైంలో ఈటల రాజేందర్ గారి ఎలక్షన్ టైంలో దళిత బంధుని తీసుకొచ్చారు. డబుల్ బెడ్రూమ్ మీరు ఎక్కడ ఉంటారో, మీ అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడో, లేకపోతే ఇంకెక్కడ ఉంటాడో, 1,00,000 బెడ్రూమ్స్ కూడా ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా ప్రజలు ఒక ఆలోచనకు వచ్చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది, మేలు చేస్తున్న ఉద్దేశంతో ఈరోజు తేవడం జరిగింది. తప్పకుండా గుణపాఠం జరుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్లో నేను చెప్తున్నాను, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా గెలవరండి. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, పార్లమెంట్ ఎలక్షన్లో అది చేశారు, మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ ఏదో సోది చెప్తా ఉన్నారు. ఆ సోదిలన్నీ కూడా ఎవరు వినటోళ్ళు లేరు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గారు నేను అందరిని చెప్తున్నాను, కార్యకర్తలంతా చాలా చురుగ్గా పాల్గొన్నారండి. నిజంగా చెప్పాలంటే నాకు బాధేస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు సొంత పైసలు పెట్టుకొని సొంతంగా బస్సులలో వచ్చి, స్కూటర్ మీద వచ్చి, కార్లలో వచ్చేసి వాళ్ళు సొంతంగా వాళ్ళు ఖర్చు పెట్టుకొని పని చేస్తూ ఉంటే ఎవరిని కేర్ చేయలేదండి. ఈరోజు ఎక్కడి నుంచో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి వస్తారు మీటింగు. ఆ మీటింగ్ చూస్తారు, అక్కడ ఎక్కడో కూర్చోవాలి, ఆ మీటింగ్ అటెండ్ చేసి వెళ్ళిపోవాలి. వాళ్ళని ఒకటి అడిగేటోడు కూడా లేడు. ఆ తర్వాత ఏంటి ఇట్లా మీటింగ్ వచ్చి ఇట్లా వెళ్ళిపోవడం. అది కాకుండా అందుబాటులో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మేము ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, లేకపోతే నేషనల్ లీడర్స్ని ఎవరైనా ఎగ్జాంపుల్, ఎందుకంటే నేను మొన్న పోయినాను, రాజ్నాథ్ సింగ్ గారిని 1 డేలో పోయి కలిసి వచ్చాను, కిషన్ రెడ్డి గారిని 1 డేగా కలిసి వచ్చాను, దత్తాత్రేయ గారిని 1 డేలో కలిశాను. ఇక్కడ కలవాలంటే కష్టము. ఇంకోటి, నన్ను ఎన్నిసార్లు పిలిచారు ముఖ్యమంత్రి గారు? 30 సార్లు పిలిచారు. నీకు చైర్మన్ వేస్తున్నా, నీకు ఎమ్మెల్సీ వేస్తున్నా, నీకేం చేస్తున్నా, రేపు తప్పకుండా అని చెప్పడమే తప్ప నేనేదో ఆశించలే నేను. సో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు వైఫల్యాలు కనపడలేదు. పార్టీ అధికారం పోగానే ఇవాళ మీకు వైఫల్యాలు గుర్తు లేదండి. నేను అప్పుడు కూడా చెప్పానండి, నేను కేటీఆర్ గారికి చెప్పాను, మన సీఎం గారికి చెప్పాను. ఏంటంటే
నేను బాగా ఆర్గనైజ్ చేస్తాను. మీరు చేసేటువంటి స్కీమ్సే కానివ్వండి పబ్లిక్లో వెళ్ళటం లేదు. ఆ స్కీమ్స్ విషయంలో మీరు ఒక జనరల్ సెక్రటరీ అక్కడ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మండల్ వైజు, జిల్లా వైజు, కాన్స్టిట్యున్సీ వైజు, పార్లమెంట్ వైజు, కులాల మాదిరిగా, మతాల మాదిరిగా, ప్రాంతాల మాదిరిగా మనం మీటింగ్స్ పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేద్దాము, వారి ఆలోచనలు కూడా మనం తీసుకొని అవి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందంటే ఎవరు వింటారంటే అక్కడ అడిగితే చెప్తే వినేవాళ్ళు ఉన్నారా, చేసేవాళ్ళు ఉన్నారా? అది ఏం లేదు. మళ్ళీ సేమ్ నేను ఎందుకంటే మొన్న మీటింగ్ పెట్టారు 21st మీటింగ్ అని పెట్టారు సికింద్రాబాద్ పార్లమెంట్లో 20 తారీఖు ప్రీపోన్ చేశారు. నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. 10 గంటలకు నాకు ఫోన్ చేసేసి ఆఫీస్ నుంచి మీటింగ్ ఉందండి అని చెప్పారు. అప్పటికే నేను వెళ్ళే వరకు మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. అందరు లోపల ఫుల్ జనం ఉన్నారు. అసలు ఎవరు లేదు. నేను ఆ లిస్టులో చూస్తే నా పేరు కూడా లేదు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో. నేను ఒక ఎమ్మెల్యేగా చేసి ఎమ్మెల్సీగా చేసి నేను ఒక బీసీ నాయకుడుగా మునుర్కాబు మంచి తెలంగాణలో మా మెజారిటీ కమ్యూనిటీ మాది, మమ్మల్ని ఈ విధంగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే నాకేంటంటే నాకు పదవులు అవసరం లేదండి. నేను పదవులో ఉన్నాను. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ మెనీ ఇన్స్టిట్యూషన్స్, ఐఎమ్ సెక్రటరీ ఆఫ్ మెనీ ఇన్స్టిట్యూషన్. నేను ఎగ్జిబిషన్ సొసైటీలో ఉన్నాను, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉన్నాను, నేను ఎడ్యుకేషనిస్ట్, నేను ఎన్నో సోషల్ ఆర్గనైజేషన్లో ఉన్నాను, నేను వరల్డ్ అంతా తిరిగాను. నాకు అదంతా ఏం లేదు. పోస్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కానీ 24 hours మనం ప్రజలలో ఉండాలి, ప్రజలకు పనిచేయాలి. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని బలం చేయాలనే ఉద్దేశంతో అంటే ఆ పార్టీ గురించి మనం వాడుకోకుండా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏదో విధంగా యూటిలైజ్ చేసుకుంటే దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ వే. ఇప్పుడు మేము ముందుకు వచ్చి మేము చేస్తామంటే కూడా మమ్మల్ని యూటిలైజ్ చేసుకోవాలి. అది ఒక పార్టీనా? ఆ పార్టీకి అందుగురించి నేను చెప్పాను. ఎక్కడ బీఆర్ఎస్ ప్రధానంగా వైఫల్యం చెందింది సార్? అంతటా వైఫల్యం జరిగిందండి. ఎక్కడ అంటే నేను చెప్పలేను. అంతటా వైఫల్యం జరిగింది. మెయిన్ ఏంటంటే ప్రజలు లేనిది ఏ నాయకుడు కూడా ఉండడు. ప్రజలకు మీరు ఎప్పుడైతే దూరంగా ఉండేనో ఆ ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు. ఇది మెయిన్. మీరు ఏ పథకాలు తీసుకున్నా ఏం చేసినా కూడా ఈ రోజుల్లో ఏంటండి మేము కూడా లీడర్స్. నేను కూడా ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ ఉండే, ఊషా ప్రెసిడెంట్ ఉండే, తానా ఎలక్ట్రికల్స్ ఉండే, కృషి ఇంజన్స్ ఉండే, నేను అన్నీ చేశానండి. మేము అన్నీ చేశాం. ఓ విద్యార్థి నాయకుడు, ఆ యూత్ నాయకుడిగా, ట్రేడ్ యూనియన్ లీడర్గా మేము ప్రజలలో ఉండి పనిచేసేటువంటి వాళ్ళము. మిమ్మల్ని యూటిలైజ్ చేసుకోకుండా మీరు దాన్ని ఒక సీఈఓగా పనిచేసేసి సీఈఓగా మేము ఇప్పుడు మా ఇష్టం వచ్చినట్టు వస్తాం, మా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాం, మా ఇష్టం వచ్చినట్టు పోండి అంటే కాదండి. అది వీఆర్ నాట్ ఫర్ దట్. మా ఓన్ డబ్బు. మేము ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు ఎవరి దగ్గర ఇంతవరకు. యూ బిలీవ్ మీ ఆర్ నాట్, ఐ డోంట్ హ్యావ్ ఏ 70 పిటి కేస్ ఇన్ ది పోలీస్ స్టేషన్ ఆర్ ఎనీవేర్. మేము అంత నీట్గా ఉన్నాము. 45 ఏళ్ళ రాజకీయం. నేను చిన్నప్పటి నుంచి రాజకీయం చేసేసి టీకే ఒక తెలంగాణ పార్టీ మంచి చేశారు, కష్టపడ్డారు, ఓ రాష్ట్రం తీసుకొచ్చారు. ఆ రాష్ట్రాన్ని ఇంకా బాగా చేస్తారు అనుకున్నాం. కానీ సొంత ఏదో కంపెనీ లాగా వాడితే కానీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో మీరు 10 ఏళ్ల పాటు కొనసాగిన ఎక్కడ పదవులు ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యత వహించారు? అంటే పదవులు ఎవరికి ఇస్తారంటే వీళ్ళకి ఎవరైతే వాళ్ళకు వేరే కిచెన్ క్యాబినెట్ అయితేనే కిచెన్ క్యాబినెట్ వాళ్ళకి పదవులు ఇస్తారండి. మాలాంటి వాళ్ళకి పదవులు. ఎందుకంటే మేము స్ట్రేట్ ఫార్వర్డ్ కదా, ఏదైనా డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళం, ఏమైనా ఉంటే కూడా డైరెక్ట్గా చెప్పేవాళ్ళం. అలాంటి వాళ్ళకు పదవులు ఇవ్వరండి. వీళ్ళకి కావాల్సిందంటే వాళ్ళ అడుగుజాడల్లో ఎవరు నడుస్తారో, వాళ్ళు చెప్పినట్టు ఎవరు వింటారో, వాళ్ళు చేసే పనులకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళకి చేస్తారు. కానీ ఉద్యమకారులు కూడా ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ నిజంగా చెప్పాలంటే ఉద్యమకారులు నిజంగా వాళ్ళకి ఎంత నెగ్లెక్ట్ చేశారంటే, ఉద్యమకారులు అప్పుడు బాగా తన్నులు తిన్నారండి, జైల్లోకి పోయారండి, వాళ్ళు లాఠీ చార్జీలు తిన్నారండి, ఎంతోమంది చచ్చిపోయినారండి, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు ఎవరు లెక్క చేయలేదే, వాళ్ళు ఎవరు పట్టించుకున్న రాజునే లేకుండా పోయినారు. దానివల్లనే మీరు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రావడం ఏంటంటే ఉద్యమకారుల విషయంలో కానీ, వాళ్ళకు భూములు ఇస్తామని కానివ్వండి, లేకపోతే చారి విషయంలో కానివ్వండి, వాళ్ళందరి విషయంలో వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఈరోజు ప్రజలలో ఒక నమ్మకం కుదిరింది. వీళ్ళు కూడా చేయకపోతే వీళ్ళు కూడా దూరం పోతారు. ఎవరైనా అంటే రాజకీయం అనేది వాళ్ళ సొంతం కాదు. ఇది ఒక కాన్స్టిట్యూషన్లో 5 సంవత్సరాలు ఎన్నుకున్న తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రక్షించే బాధ్యత మీది. మీరు రక్షించేది పోయి మీరే అన్ని తినేస్తే ఇంకేముంటుందంటే రాష్ట్రము ప్రజల రాష్ట్రం. ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటిది. మిమ్మల్ని ప్రజాస్వామ్యంలో మీకు 5 సంవత్సరాలు రాజకీయంలో మీకు ఇచ్చినప్పుడు మీ పవర్ను యూటిలైజ్ చేసుకొని ప్రజలకు సేవ చేయాలి తప్ప మీరు మీకే మేవా చేసేస్తే ఇంకెక్కడ ఉంటుందండి. కానీ ఇవాళ మీ స్టేట్మెంట్ చూస్తుంటే దేవుడు కూడా బతికించలేడు బీఆర్ఎస్ అంటే, ఎందుకు దేవుడు కూడా బతికించలేడు బీఆర్ఎస్ అనేది ప్రధానంగా ప్రశ్న. ప్రజలంటేనే దేవుళ్ళండి. నా ఉద్దేశంలో ప్రజలే దేవుళ్ళు. ఆ ప్రజలే అన్నప్పుడు ఇక దేవుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్పండి? ప్రజలే దేవుళ్ళు. ఆ దేవుళ్ళు మిమ్మల్ని కాపాడరు. అది నేను చెప్పేది. అంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు కాదు. నేను ప్రజలను దేవుడు అనుకుంటున్నాను. దేవుడు నాకు కనిపించడు. ప్రజలే దేవుళ్ళు. ప్రజలే ఓట్లేస్తారు.
ఆ ఓట్ల వల్లనే మీరు గెలిచారు. ఆ దేవుళ్ళే మీకు క్షమించరు అని కానీ చెప్పాను. వరుసగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశాలు చూస్తుంటే వరుసగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. 6 గ్యారెంటీల్ని 420 కాదండి, ఎవరైనా పర్లేదు, న్యాయంగా మాట్లాడు. నేను కాంగ్రెస్ పార్టీ వైపు మాట్లాడటం లేదు. వాళ్ళు చెప్పారు 100 రోజులలో 6 గ్యారంటీస్ మేము తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత కొన్ని ప్రామిసెస్ చేశారు. ఒకవేళ చేయకపోతే వాళ్ళు 6 నెలలు కానివ్వండి, 3 నెలలు అన్నారు, 100 రోజులు అన్నారు, 200 కానివ్వండి, మాట్లాడు. మీరు ఏం చేశారు 10 సంవత్సరాల్లో? రాష్ట్రాన్ని నాశనం చేశారా? అంత పెద్ద ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు ఏంటండి? ఈరోజు నాగార్జున సాగర్ చూడండి, ఇంకో ప్రాజెక్ట్ ఎన్ని డ్యామ్స్ కట్టినారండి. ఈ విధంగా కుంగిపోయిందా? ప్రపంచంలోనే పెద్ద ఇది కట్టాం, తొందరలు కట్టామని చెప్పేసి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేసి ఈ విధంగా ఇదైతే ఎంత బ్లేమ్ అయిందని, దానివల్ల కూడా ఇది ఓడిపోయింది, అది ఓడిపోయింది. ఇంకా చాలా ఉన్నాయండి, ఒక్కొక్కటి తీస్తూ ఉంటే బయటికి వెళ్తుంటాయి. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా పోస్ట్ మార్టం చేసుకుంటుంటే ఎన్నికల తర్వాత ఇంకా కూడా వాళ్ళ తప్పుదాలు తెలుసుకోకుండా పదే పదే కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ వస్తారు. అదేనండి నేను అనేది, నా బాధ అదే. వాళ్ళు రెగ్యులర్గా నేను అవన్నీ చూశాను. నేను చూసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. అది తప్పది. ఓటమి గెలువు నేనున్నానండి. నేను 2 ఎలక్షన్స్ ఓడిపోయినాము, అయినా యాక్టివ్గా ఉన్నానే. మేము హ్యాపీగా ఉన్నాం. అప్పుడు ఎట్లున్నా ఇప్పుడు కూడా అట్నే ఉన్నాం. వీఆర్ నాట్ లైక్ దట్. టిల్ టుడే ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ మిస్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఐఎమ్ రాజేశ్వరరావు గారు లేరు, కానీ అప్పటికి ఆయన ఫ్రెండే. నేను వాళ్ళ అబ్బాయి నన్ను కలుస్తారు సతీష్ గిట. మేము అట్లుంటాం తప్ప ఓటమి గెలువు అనేది అందరండి. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. అనగానే ఓడిపోయినంత మాత్రాల్లో వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కాదు కదా. మీ సొంతం కాదే ఇది. ఏదో మీ ల్యాండ్ గుంజుకున్నట్టు, మీ డబ్బులు గుంజుకున్నట్టు, మీ ప్రాపర్టీ దోషేసినట్టు మాట్లాడతారండి. ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ చేయనియండి వాళ్ళని. ఏదో మీ ఆస్తులు దోసుకున్నట్టు ఈ విధంగా చేయడం చాలా తప్పు అంటున్నాను నేను. సో ఇప్పుడు మీరు పార్టీ రాజీనామా చేసిన సందర్భంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఎందుకు రాజీనామా చేస్తారు, ఎందుకు అసలు ఎవరున్నారండి అడగడానికి? ఆడ ఎవరున్నారు? నాకు చెప్పారు ఆ ఎంఎన్ శ్రీనివాస్ అంతైనా, ఇంకొతను రావుల చంద్రశేఖర్ ఎందుకు పోతారన్నా, మీరు మీలాంటి వాళ్ళు పోతే మీకు మంచి పలుకుబడి ఉంది. అరే మీరు చెప్తే కాదు గురు, పెద్ద నాయకులు ఎవరు ఫోన్ కూడా చేయలేదు కదా, మాట్లాడలేదు. మాట్లాడిన ఉండేదనుకో. తెలిసి అధికారం వచ్చిన తర్వాత మీరే మొట్టమొదటి పర్సన్ అనుకుంటా. నేనే మొట్టమొదటి పర్సన్. మీరు చూసిన లైన్ కడతారు. ఇక మీరు పార్లమెంట్ తర్వాత అసలు ఈ పార్టీ సేమ్ చంద్రబాబు నాయుడు ఏ విధంగా దుకాణం మూసుకున్నాడు. అందరూ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి క్యూలు కడతారా? బీఆర్ఎస్ ని వీడి అందరూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కానీ ఈ రోజుల్లో పార్టీలను ఏం లేదు. ఎవరు మంచి చేస్తే వాళ్ళ వైపు ఉంటారు అంతే. ఈరోజు ప్రజలందరూ పిచ్చోళ్ళు కాదు. ప్రజలు ఎవరు మంచి చేస్తే వాళ్ళని, ఎవరు ద్రోహం చేస్తే వాళ్ళ గుణపాఠం చెప్తారు. అదే నేను చెప్పాను, దేవుడు కూడా ఈ పార్టీని రక్షించలేరు. ఎందుకంటే 10 సంవత్సరాలలో మీ తెలంగాణ మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా ఈ విధంగా ప్రజలను, ముఖ్యంగా కార్యకర్తలందరినీ కూడా మోసం చేసినటువంటి పార్టీ. కాబట్టి దేవుడు కూడా కాపాడలేడు. సో రేవంత్ రెడ్డి గారు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తుంది 6 నెలల్లో బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయిపోతుంది, మేము మొత్తం అసలు నామరూపాలు లేకుండా చేస్తామని రేవంత్ చెప్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, లేకపోతే ఇంకోరు చెప్పారని కాలేదు కదండి. ప్రజలే ఖాళీ చేయించేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా చాలా చేసినప్పుడు ఆయన ఖాళీ చేశారు కదా. ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వేరే ఉండే, తెలంగాణ అయినప్పుడు వేరే ఉంది. ఇప్పుడు తెలంగాణలో నేను నమ్మారు తెలంగాణ వాళ్ళు. నేను కూడా టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు బీఆర్ఎస్ చేశారు. దేశమంతా ఏదో ఉద్ధరిస్తామని చెప్పారు. దేశంలో ఏముంది, ఎక్కడేముంది, ఇక్కడనే లేదు. ఇప్పుడు ఇవి ప్రజలకు బుద్ధి చెప్తారు కదా. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో మీటింగ్లు పెట్టేసి వీళ్ళ కథలు చెప్తే వింటారని చెప్పి. కథలు చెప్తే వినేవాళ్ళు లేరండి తెలంగాణ ప్రజలు మంచి మేధావులు. ఇంకోటి అంటే గట్టిగా వాళ్ళు ఏంటంటే డబ్బుల గురించి పనిచేయరు. తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడా మీరు నమ్మకపోండి, నాకు తెలిసినంత మటుకు తెలంగాణ వాళ్ళు న్యాయం గురించి తప్పకుండా ప్రాణాలు అర్పిస్తారు. తెలంగాణ వాళ్ళు న్యాయంగా ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళకి సహకరిస్తారు. వాళ్ళు తినకపోయినా దిల్లున్నోళ్ళు దిల్ కోల్కే కామ్ కడితే ఫిర్ దిల్ కోల్కే అందరు బీ కడితే, అది దిల్ కోల్కే అందరు చేసేసారు. ఇప్పుడు ఇంకా అందరు అయితేనే ఉంటుంది. ఇది బార్ రాదు. ఇక నాకు తెలిసినంత మటుకు బార్ రాదు. కొద్ది రోజుల తర్వాత ప్రజల్లో వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద కూడా వస్తుంది అనే చర్చ కూడా, ఎందుకంటే కొంత గ్యారెంటీల విషయం, అమలు విషయం రావచ్చు అండి. వాళ్ళు చేయకపోతే రావచ్చు. ఇప్పుడు వాళ్ళు కూడా గ్యారంటీస్ ఇచ్చారు, 6 గ్యారంటీలు అని చెప్పారు. ఇంకేదో 420 ప్రామిసెస్ అని చెప్తా ఉన్నారు వీళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు చేయకపోతే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ లైమ్ లైట్లోకి వచ్చే అవకాశం లేదా? ఎందుకు వేరే లేదా? నేషనల్ పార్టీ బీజేపీ ఉంది, ఇతర పార్టీలు ఉన్నాయి, మస్తు ఉన్నాయి. అట్లేం లేదండి. మీరు ఒకటే పార్టీ ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోకండి. ఎక్కడైనా కూడా ఆల్టర్నేటివ్ పార్టీ వస్తుంది, వాళ్ళకి బుద్ధి చెప్తారు. అది 100%. ఇవాళ తెలంగాణ సెంటిమెంట్, ఏ సెంటిమెంట్ పునాదుల మీద అయితే టీఆర్ఎస్ పార్టీ ఎదిగిందో ఆ సెంటిమెంట్ పేరు మార్చడం కూడా. సెంటిమెంట్ ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు ఇచ్చారు తెలంగాణ, అది 100% అండి.
మన వాళ్ళు, ఎందుకంటే నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాట్లాడలేదు, కానీ ఈరోజు సోనియా గాంధీ ఇచ్చింది కాదా, ఎవరైనా కాదంటారా? ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, సోనియా గాంధీ కాబట్టే ఈరోజు రాష్ట్రాన్ని వేయడం జరిగింది. అందులో బీజేపీ కూడా పార్ట్ ఉంది. బీజేపీ అది ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఉన్నారండి రాష్ట్రంలో. వీళ్ళ అవసరం ఏముంది? టీఆర్ఎస్ అవసరం ఏముంది? నేషనల్ పార్టీస్ రెండు ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీ అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీని చూశారు కదా, బంగారు తెలంగాణను చూశారు కదా. ఇప్పుడు బంగారు తెలంగాణ అయిపోయింది కాబట్టి మాకు ఉన్న దాంట్లోనే మంచి తెలంగాణ ఉంటే సరిపోతుందని వీళ్ళు కూడా జాతీయ పార్టీ అంటున్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ చేసుకుంటారు, ఎక్కడ జాతీయ పార్టీ? అందరు వెళ్ళిపోతున్నారు, ఖాళీ అయిపోయింది. ఆల్రెడీ గుమ్మంగిట చెప్పాను కదా, అన్ని రాష్ట్రాలు పోయినాయి, ఖాళీ చేసేసారు. అన్ని ఆంధ్రలో కూడా ఖాళీ చేసేసారు. అతను అయిపోయినాయి, అన్ని అయిపోయి ఢిల్లీలో ఆఫీస్ కూడా అవన్నీ చేశారండి. ఆశ ఎక్కువ. మీరు ఇచ్చిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని మంచి చేస్తే బాగుండేది. చార్టెడ్ ఫ్లైట్లు కూడా కొన్నారు కదా. చార్టెడ్ ఫ్లైట్ ఏంటండి, మొన్న కార్లు కూడా కొన్నారు, చూశారు కదా. ఎన్ని కోట్లు విజయవాడలో పెట్టేసి వర్క్ షాప్ లో పెట్టి. అంటే వీళ్ళకి ఏంటంటే ప్రజల మీద నమ్మకం లేదు. వీళ్ళే అన్ని అయిపోయింది మేము గెలిచేసామని కార్లు కూడా కొన్నారంటే వీళ్ళకి ఎంత ఇది ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే ప్రజలను అసలు లెక్క చేయరండి. మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే ఇది, మేమే మూడోసారి గెలుస్తాము, కారు సారు 16, ఎక్కడ 16 సారు కారు? ఈరోజు తెలుస్తుందిలేండి ఎలక్షన్. నెక్స్ట్ పార్లమెంట్ అంటే మీరు సుదీర్ఘంగా రాజకీయంగా ఉన్నారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు ఈసారి ఎట్లా ఉండబట్టి? పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందండి. ఇంకేంటంటే నాకు తెలిసినంత మటుకు బీజేపీకి ఎక్కువ పార్లమెంట్ సీట్స్ వస్తాయి. రాసి పెట్టుకోండి. అది మీరు ఎవరో జ్యోతిష్యుడు చెప్తుంటాడే, ఆ జ్యోతిష్గా కాదు, నేను నా రాజకీయ అనుభవంలో చెప్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు అయోధ్య విషయం, అయోధ్య అని కాదండి, ఈరోజు కరప్షన్ లేకుండాటువంటి దేశం నడుస్తూ ఉంది. కరప్షన్ లేదే, ఎక్కడన్నా కరప్షన్ ఉన్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు టీకే, అది పివి నరసింహారావు గారు, మన్మోహన్ రావు గారు, లేదా మన్మోహన్ సింగ్ గారు, వాళ్ళందరూ ఉన్నప్పుడు కొన్ని పార్టీలన్నీ కలిసినప్పుడు ఆ పార్టీలందరూ కొంచెం కరప్షన్ చేసి కాంగ్రెస్ బదలాం అయిండొచ్చు, నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మోడీ గారు 10 సంవత్సరాలు చేసిన తర్వాత మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కరప్షన్ చూసారా మీరు? చూడలేదే. డబుల్ ఇంజన్ అని చెప్తున్నారు తప్ప కరప్షన్ అని ఎవరు చెప్పలే. ఎస్, ఇప్పుడు వాళ్ళ రాజకీయంలో ఉన్న వాళ్ళు మా పార్టీ మాకు మా రాష్ట్రం కావాలని చూస్తారు, రాష్ట్రంలో మేము పరిపాలించాలని చూస్తారు, అది రాజకీయమే అది కదా. కాబట్టి మోడీ గారు కూడా, షా గారు కూడా అదే చేస్తున్నారు తప్ప ఒకటేంటంటే ప్రజలు గుర్తించింది అంటే కరప్షన్ లెస్ గవర్నమెంట్ కావాలి. ఈ మోడీ గవర్నమెంట్లో కరప్షన్ లేదు కాబట్టి ఈ పార్లమెంట్కి మాత్రం మోడీ ఉంటేనే బాగుంటుంది అని చెప్తారు. అదే మళ్ళీ ఇంకోటి ఢిల్లీలో మోడీ ఉండాలి, గల్లీలో ఎవరున్నా పర్లేదు అనేది ఇవాళ వాళ్ళు. ఇప్పుడు గల్లీలో కూడా మోడీ వచ్చేటట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కరప్షన్ లేని ప్రభుత్వం కావాలంటే ఈరోజు టీఆర్ఎస్ కరప్షన్లో మునిగిపోయింది, మళ్ళీ కాంగ్రెస్ కూడా కరప్షన్లో మునిగిపోతే బీజేపీ కదా, వేరేదేం లేదు రాష్ట్రం రావడానికి, బీజేపీ వస్తుంది. ఇప్పుడు మీ మాటలు బట్టి చూస్తే పిఎల్ శ్రీనివాస్ నెక్స్ట్ బీజేపీలో నేను ఇంకా డిసైడ్ చేయలేదు. బీజేపీ కాంగ్రెస్, బీజేపీ ఆల్సో గుడ్, కాంగ్రెస్ ఆల్సో గుడ్. నాకు తెలిసినంత మటుకు నేషనల్ పార్టీలో జాయిన్ అవుతాను. ఈ ప్రాంతీయ పార్టీని చూశాను చాలా. ఇప్పుడు మన ఎవరు మన చంద్రబాబు నాయుడు గారిని దగ్గరలో చూశాను, ఆడ కూడా నేను సెక్రటరీగా, స్టేట్ సెక్రటరీ, స్పోక్స్మన్ చేశాను, అన్ని చేశాను, ఇక్కడ కూడా చూశాను. కాబట్టి నాకు తెలిసినంత మటుకు నేను సింగిల్ సెల్ఫ్ మేడ్ అండి. నాకు ఇంతవరకు నేను ఎవరికి మోసం చేయలే, ఎవరికి ఇచ్చేయలేదు. నేను కంటెస్ట్ చేశాను, నా అదృష్టానికి కంటెస్ట్ చేశాను. నన్ను మోసం చేశారే నాయకులు తప్ప నేను ఎవరికి మోసం చేయలేదు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో కానీ లేకుంటే గతంలో టీడీపీ అంటే ఇంకా అది తెలంగాణలో అయిపోయింది అనుకోండి. వెనక్కి తిరిగి చూసుకుంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఏముంది మీకు? అసలు రాజకీయంగా ఏమన్నా ఉందా? అసలు ఏం లేదు. నేను మెంబర్ తప్ప ఏం లేదు. నేనే మెంబర్షిప్ చేశాను అందరినీ. నేనే అదే చెప్తున్నాను. అది నాకున్న టీంతోని నేను వీళ్ళు చేసేటువంటి స్కీమ్సే కానివ్వండి, వీళ్ళు చేసిన పథకాలే కానివ్వండి, బుక్ ద్వారా నేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేలు ప్రింట్ చేపిస్తే అసలు ఒక్కరు థ్యాంక్స్ చెప్పలేదండి. ఈరోజు మీరు తెలుసుకోండి కావాలంటే. సీఎం గారికి చెప్తున్నాను నేను, ఎక్స్ సీఎం గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అక్కడున్న ఆఫీస్ బేరర్స్ ఒక్కరైనా నాకు థ్యాంక్స్ చెప్పారండి ఇంతవరకు? మీరు నమ్ముతున్నా, నేను అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఓ 2 నెలలు పడుతూ ఉండే. అపాయింట్మెంట్ తీసుకున్నాక అది బుక్ కరపత్రిక ఇనాగ్రేషన్ లాగా చూపిస్తుంది. అదే ఎందుకంటే అది నాకు మొహమాటంగా ఉండి మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే గొప్ప విషయం. అదే అపాయింట్మెంట్ ఇవ్వడమే గొప్పమో, అలా ఫోటో తీసుకొని అది ఏదో కరదీపిక రాసిండ్రా బాబు అని చేసి అంత ఆశపడ్డాను. ఎన్నికలప్పుడు ఇన్ఛార్జ్ కూడా పనిచేసినట్టు నేను పనిచేశాను కదా. నేను మేడ్చల్లో ఇన్ఛార్జ్గా పనిచేశాను, అక్కడ గెలిపించాను. మొన్న ప్రకాష్ గౌడ్ గారికి అసెంబ్లీలో ఇన్ఛార్జ్ ఉన్నాను రాజేంద్ర నగర్లో, అక్కడ గెలిచారు.
నేను ఎక్కడ పోయినా మంచి పని చేస్తామండి. ప్రకాష్ గౌడ్ దగ్గర పని నా డబ్బులే ఖర్చు పెట్టుకుంటాం కదా. నాతో ఉన్నటువంటి వాళ్ళని కార్లే కానివ్వండి, మా భోజనాలే కానివ్వండి, ఏది ఉన్నప్పుడు కూడా మేమే పెట్టుకొని చేసాం. మేము పార్టీని ₹1 తీసుకోలేదు ఇంతవరకు. లేదు పార్టీకి మేము ఇచ్చేయలేదు కదా. మేము సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి మా కష్టాది డబ్బులు మేము ఖర్చు పెట్టి మేము పనిచేసేటువంటి మా ఆస్తులు అమ్ముకున్నామండి. మా ఆస్తులు గుంజుకున్నారండి. టీఆర్ఎస్ నాయకులు మీకు తెలుసు ల్యాండ్ గ్రాబర్స్. మా ఓన్ సిస్టర్ది ల్యాండ్ గ్రాబ్ చేశారు. మీరు పార్టీలో ఉండి కూడా మీ సొంత చెల్లెలది నాదే చేశారు ల్యాండ్ గ్రాబ్. నేను సీఎం కూడా ఇచ్చాను, ఎవరు పట్టించుకునే లేదు. నాదే బోరంపేటలో 5.5 acres ల్యాండ్ గ్రాబ్ చేసేసారు. ఏం చేస్తామండి, ఇవన్నీ చెప్తే బాగుండదు కానీ దిస్ ఈజ్ టోటల్లీ రాంగ్. ఇది నేను కోర్టుకు పోయినాను, కోర్టు కూడా న్యాయం చేయలేకపోయింది. నేను ఇప్పుడు కూడా నాది అన్నీ ఉన్నాయి ఒరిజినల్స్. నేను ఎప్పుడు ఎవరు చెప్పలే, నా సొంతంగా పెట్టుకున్నాను. నేను ఎవరు రాజకీయ నాయకుడిలాగా నేను అందరితో పోరాడలేదు. ఏది అవుతుంది దేవుడు మనకి మంచితనమే మీ మీద Yes, దౌర్జన్యం చేసే పరిస్థితి నేను తీసుకొచ్చింది. నాది చాలా మంచితనము, నాది మంచి గుణము. నేను ఎవరికి మోసం చేయను, అందరు బాగుండాలని కోరుతాను తప్ప. ఈ రోజు కూడా నేను రిజైన్ చేసినప్పుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కార్యకర్తలకు, ఎమ్మెల్యేస్కు మా అందరికి చెప్పాను. థ్యాంక్స్, ఇన్ని రోజులు మీ అందరు కూడా నాకు సహకరించినందుకు అని చెప్పాను. నేను ఎప్పుడు ఎవరితో నేను పైర్వికారు కాదు, నాకు అందరు క్లోజే. ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు నాకు దగ్గరనే, పద్మారావు గారు దగ్గరనే, సిటీలో ఉన్న రాజకీయ నాయకులందరూ. నేను చెప్పాలంటే నాకన్నా జూనియర్స్. నేను 80లో చేశానండి ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే, నేషనల్ పార్టీ టికెట్ తీసుకొని టికెట్. అప్పుడు 26 సంవత్సరాలు నేను. సో ఆ తర్వాత 90లో ఆయన అంటే కాదు కదా, ఇక్కడ మీరు ఇందాక ఒక ప్రధానంగా ఆరోపణ ల్యాండ్ గ్రాబింగ్ గురించి మాట్లాడారు కదా. ఎట్లా జరిగింది మీ మీ ఆ ల్యాండ్ కి సంబంధించిన అంశం? అది వాళ్ళంతా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారండి. అఫీషియల్స్ అంతా కూడా పార్టీ చెప్పు చేతుల్లో ఉన్నారు. తప్పది మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఎందుకండి ఎగ్జాంపుల్ కొంతమంది కమిషనర్స్ మీరు చూశారు కదా, వాళ్ళు ట్రాన్స్ఫర్ కాగానే మళ్ళీ వితిన్ 1 hourలో వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలుసు కదా. అలాంటి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఇప్పుడు అఫీషియల్స్ చెప్పు చేతుల్లో పెట్టుకుని అఫీషియల్ చేయకూడదు. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది, వందల మంది, అది 1000 మంది మీరు చూశారు కదా. అది తప్పు కదా. ఇప్పుడు లెక్క తేలుతుంది, అంత తప్పు కదా. వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ అడుగుజాడల్లో నడిచే వాళ్ళని పెట్టుకొని ఈ విధంగా అన్యాయం చేయడం తప్పు కదా. పాపం ఎవరో అన్యాయంగా దౌర్జన్యంగా చేసినటువంటి వాళ్ళు. నిజంగా చెప్పాలంటే నేను చెప్తున్నానండి, నేను ల్యాండ్ కొన్నది నాకు తెలియదు. 90లో కొన్నాను. నేను కొన్ని తోట పెట్టాను, జామ తోట ఉండే, బోర్వెల్స్ ఉండే, అన్నీ ఉండే. కానీ నాకన్నా ముందు ప్లాట్లు కొన్నారని చెప్పేసి వాళ్ళు ఏదో కేసు వేసారు. నేను వాళ్ళతో పోట్లాడలేదే, కేసు నడుస్తుందని చెప్పాను. కానీ అందులో కూడా ఏంటంటే ల్యాండ్ గ్రాబర్స్ త్రూ అయిపోయారు. అక్కడ కూడా రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేసి ఏదో విధంగా చేశారు వాళ్ళు. ఠీకే, నేను సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయాను, కానీ అన్నీ ఉన్నాయి నా దగ్గర. అయినప్పటికీ కూడా పోయింది. ఏంటి రాజకీయంలో మేము సొంత ఇల్లు అమ్ముకున్నామండి, మేము ప్రాపర్టీస్ అమ్ముకున్నామండి. మేము ఈరోజు 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ అప్పుడు అవన్నీ అమ్ముకున్నాం మేము ఎలక్షన్లు నిలబడ్డప్పుడు. కానీ మేము ఎవరిని ల్యాండ్ గ్రాబింగ్ చేయలేదే, ఎవరితో ఏం చేయలేదే. ఈ రోజు కూడా ఓపెన్ ల్యాండ్ గ్రాబింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ అనిపించదు, మా టీఆర్ఎస్ నేత, మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఈయన మీద మేము దౌర్జన్యం చేసి ఈయన ల్యాండ్ గుంజుకుంటే కరెక్ట్ కాదని వాళ్ళకి మేము చెప్తే సిగ్గుపోతుంది. మా దగ్గరకు వచ్చి మా సిస్టర్ అండి అసెంబ్లీలో పనిచేసేది, అసెంబ్లీలో పనిచేసి సెక్షన్ ఆఫీసర్గా ఉండి ఆమె ల్యాండ్ వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీస్ ల్యాండ్లో గ్రాబ్ చేశారు. నా దగ్గరికి ఇంటికి వచ్చేసి ఏదో నాతో బతిమలాడి, మీరు చెప్తే బాగుండదు, బతిమలాడి ఇచ్చేస్తే నేను మా సిస్టర్ను ఎక్స్ప్లెయిన్ చేసి పోనీలే అని చెప్పి ఏదో వాళ్ళకు అడ్డగోలు ధరకు మంచిదని చెప్పి ఇస్తా అని చెప్పేసి మోసం చేశారు. కోర్టులో నడుస్తుంది అంతే. చెప్తే బాగుండదు, పేర్లు చెప్తే బాగుండదు. మా మోసం జరిగింది. షీఈ్ వర్కింగ్ ఇన్ అసెంబ్లీలో వర్క్ చేసింది ఆమె. పాపం షీఈ్ నౌ 68 years, షీఈ్ అలోన్. ఇప్పుడు మా బ్రదర్ ఇన్ లా కూడా చనిపోయాడు. ఆయన పాపం ఆయన ల్యాండ్ కొన్నాడు అక్కడ బోరంపేటలో. ఆయన ఏంది మా 300 yards ఇచ్చేటప్పుడు అసెంబ్లీలో పనిచేసే వాళ్ళకి మా బాబాకి అమ్మి అక్కడ ల్యాండ్ కొన్నాడు. ఆ ల్యాండ్ గ్రాబ్ చేసేసారు. సో ఈ విధంగా అన్నీ చేయడంలో దిట్టండి ఈరోజు నాకు ఎందుకంటే నేను చెప్పవలసి వస్తుంది, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కానీ నేను ఎవరినో బ్లేమ్ చేయాలని కాదు, ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయాలి. చెప్పినప్పుడు కూడా మీరు వాళ్ళ మీద పట్టించుకోకుండా మీరు వాళ్ళనే ఎంకరేజ్ చేయడం, వాళ్ళకే టికెట్ ఇవ్వడము, వాళ్ళనే కాపాడడము, ఇది కరెక్టా? సేమ్ సిట్టింగ్లకే టికెట్లు ఇచ్చే అవకాశం, ఎందుకంటే అసెంబ్లీ అట్లా ఇచ్చి వాళ్ళు ఎవరికన్నా ఇవ్వనియండి, ఎవరు గెలవరు, ఇది మాత్రం గ్యారంటీ. వాళ్ళు ఎవరికన్నా ఇవ్వనండి. కేసీఆర్ నిలబడ్డా గెలువుడు, పార్లమెంట్లో ఎక్కడి నుంచి నిలబడ్డా గెలువుడు. అవునా? ఎస్, టుడే పబ్లిక్ అర్థమైపోయింది కదండి. పబ్లిక్ ఎన్ని కథలు చెప్తారు. మళ్ళీ ఈరోజు చూశారు కదా 17 పార్లమెంట్ కథలే అవి. ఎవరండి అసలు మీకు తెలుసా? ఎక్కడన్నా పార్టీ అంటే ఆఫీస్ బేరర్స్, ఒక
మన ఏది మన ఈ యువజన సంఘం అనో లేకపోతే స్టూడెంట్స్ వింగ్ అనో లేకపోతే మహిళా వింగ్ అనో ఏం నడవదండి. ఏం లేదు అక్కడ, ఏం లేదు, ఖాళీ అంతే. అక్కడ సెక్రటరీ, అక్కడ ఆఫీస్ వాళ్ళు ఉంటారు అంతే తప్ప. కానీ ఏడు ఆఫీస్ నడిచిందండి, ఎప్పుడు నడిచిందండి? ఎక్కడ నేనైతే ఎప్పుడు చూడలే. ఎప్పుడో ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు ఇన్ఛార్జ్లను వేయడము వాళ్ళు. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను ప్రకాష్ గౌడ్ను గెలిపించాము. ప్రకాష్ గౌడ్ అన్ని నేను చేసినందుకని కాదు, ఆయనకు మంచి పేరు ఉంది, మంచిగా గెలిచాడు. మేము కూడా సపోర్ట్ చేశాము. నేను అక్కడ ఇన్ఛార్జ్కి వెళ్ళాను. కేటీఆర్ గారు వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నాను, హరీష్ రావు గారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నాను, మొత్తం అక్కడ పని చేశాము. ఒక్క థ్యాంక్స్ చెప్పారండి ఈ రోజు వరకు ఇన్ఛార్జ్గా గెలిచినాక కూడా. ఒక్క థ్యాంక్స్ అయితే వాళ్ళని పిలిపించలేదు మమ్మల్ని. నువ్వు ఇన్ఛార్జ్ చేస్తావు, వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇన్ఛార్జ్ చేసావు కదా, ఇప్పటికి ఒకసారి థ్యాంక్స్ చెప్పారా? ఎవరు చెప్పలే. నాకే కాదు, ఏ ఇన్ఛార్జికి చెప్పలే. అధికారం పోయింది ఏమైనా బాధలు ఉన్నారు ఇంకా కూడా. అధికారం ఉన్నా లేకపోతే మళ్ళీ అధికారం పోయింది ఇంట్లో కూర్చున్నదండి. ఇప్పుడు ఎందుకు ఇవి చర్చలు, ఎందుకు పార్లమెంట్ మీటింగ్స్ ఎందుకండి? అధికారం పోయింది కదా, ఇంట్లో కూర్చోండి. ఈ చర్చలు ఎందుకు అంటే మళ్ళా మన మీద ఏమన్నా వస్తుందేమో, మనం మళ్ళీ యాక్టివ్నెస్ పోతుందేమో, పబ్లిక్ మమ్మల్ని అసలు దగ్గర రానియరేమో అని ఇట్లా పెడితే పబ్లిక్ దగ్గర రాని. ఇప్పుడు కూడా ఇన్నోళ్ళు అంతా ఏదో చేస్తారని మీరు అనుకోవద్దు. వాళ్ళకి కూడా అర్థమైపోయింది ఏదో రావాలని వచ్చారు. నేను కూడా వెళ్ళాను ఆ రోజు 20 తారీఖు, నేను కూడా వెళ్ళాను. నాకు బాధ అనిపించి నేను వచ్చేసాను. అక్కడ సేమ్ మళ్ళదే సేమ్ పార్లమెంట్ లో కూడా పుంజుకునే అవకాశం లేదు. 100% పుంజుకోదండి. నేను చెప్తున్నా, కాంగ్రెస్ బీజేపీ అలా బీజేపీ టాప్ లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఉంటుంది అంటే అక్కడ చేసేటువంటి కార్యక్రమం బాగుంది. సో చివరిగా మీ రాజకీయ ప్రయాణం ఎటు ఉండబోతుంది, ఏంటి మీ గోల్ ఏంటి? నా గోల్ ఏం లేదండి. మేము యాక్టివ్గా ఉన్నంత వరకు మేము పబ్లిక్లో ఉండాలి, యాక్టివ్గా పనిచేయాలి, న్యాయంగా పనిచేయాలి. ఎవరికైనా ఆపదలు ఉంటే వాళ్ళని కాపాడుకోవాలి. అది తప్ప మాకు ఇంకేం లేదండి. నాకు పెద్ద ఆస్తులు ఇది లేదు, ఏం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్. ఐ హ్యావ్ 2 daughters. ఓ డాటర్ మంచి చదువుతుంది, షీఈ్ ద డైరెక్టర్ ఫర్ అకాడమిక్స్. ఆమెను మాత్రం మహిళా ఇది కాబట్టి ఆమెను రాజకీయాల్లో తీసుకొస్తాను. బికాస్ వెల్ ఎడ్యుకేటెడ్. She studied in St. Francis and other things. She has done PG courses and other things. She has done Canada English and other thing. And అన్ని ఉన్నాయి ఆమెకు కాబట్టి ఆమెను రాజకీయంగా వారసురాలుగా తీసుకొస్తారా? వారసురాలుగా కాదు. నౌ 33% మహిళలు ఉంటే న్యాయం చేస్తారు. మహిళలు ఎందుకంటే ఉమెన్ ఆర్ వెరీ ఆనెస్ట్, సిన్సియర్, హార్డ్ వర్కింగ్, హెల్ప్ఫుల్ అండ్ దే ఆర్ సఫరర్స్. దట్స్ వై ఐ హెల్ప్ ఉమెన్. ఉమెన్స్ ఆర్ గ్రేట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి ఉమెన్స్కు వారికి ఉన్నటువంటి ఓపిక, వారికి ఉన్న దయాగుణం, వారు చేసేటువంటి పనులు అసలు ఎవరు మెన్ ఎవరండి? నేనే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ క్లీన్ అండ్ నీట్. మై వైఫ్ ఈజ్ క్లీన్ అండ్ నీట్. షీ విల్ డూ ఎవ్రీ వర్క్ టు ఎవ్రీబడి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎనీ లేడీ టుడే ఫ్రమ్ గర్ల్ టు అప్ టు ఉమెన్ లాస్ట్ 100 years వరకు ఉమెన్ ఈజ్ ద గ్రేట్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ది ఉమెన్. ఐ స్టార్టెడ్ ఉమెన్స్ కాలేజ్ ఫస్ట్ ఇన్ 1990. డిగ్రీ అండ్ బికాస్ దే ఆర్ రియల్లీ గ్రేట్ పీపుల్. ఈరోజు 33% చేయడం కూడా అభినందించాలి. అది పాస్ చేశారు బిల్లు, తొందరలోనే అది కూడా వచ్చేస్తుంది. అది ప్రాక్టికాలిటీగా వర్కౌట్ అయ్యే 100% అయిపోయింది. 100% అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తుంది. ఈ ఎలక్షన్ కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో 33% 100% రిజర్వేషన్. అంటే రాజకీయ పార్టీలు సీట్లు కూడా ఇవ్వాలి కదా? ఎందుకు ఇవ్వదండి? రిజర్వేషన్ ఉన్నాక కంపల్సరీ ఇవ్వాలి కదా. ఇవ్వాలి. అంటే క్యాండిడేట్లు కూడా దొరకాలి కదా. ఎందుకు? అదేనండి, క్యాండిడేట్ దొరకాలంటే ఐ అపీల్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ to come front, be in politics. If you come in the politics, you are the policy makers. You should lead the country in a proper way without corruption to help the poor people, downtrodden people, for education, for medical aid, for proper roads, proper electricity, proper food. Poor people, all communities, all religions, everybody, those who are in our country, they should help. నేను అదే చెప్తానండి. ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఏదున్నా కానీ అవసరం వచ్చినప్పుడు ఇండియా ఇస్ వన్. దట్ ఈస్ ద గ్రేట్ ఇండియా. కాబట్టి మనలో అవన్నీ ఏం లేదు. ఇప్పుడు నేను ఉన్నాను తెలంగాణ, నేను ఆంధ్ర వాళ్ళంటే నాకు ప్రాణమే, లేకపోతే ఇంకో కర్ణాటక వాళ్ళంటే ప్రాణమే. మేము ఎప్పుడు అదంతా ఫీలింగ్ పెట్టుకోమే. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్. ఇప్పుడు హైదరాబాద్లో నేను పక్క హైదరాబాద్, వేరే ఊరే లేదు. సికింద్రాబాద్, అది కూడా సికింద్రాబాద్లో వేరే జాలు వెళ్ళాము కూడా వెళ్ళాం. ఎందుకంటే మేము బాగా పనిచేసామండి. నాకు బాధగా ఉంది ఏంటంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అండి, ఐఎమ్ నాట్ ఏ ఎమ్మెల్యే, కౌన్సిలర్, ఎనీ పోస్ట్. టుడే ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్ టుడే. ఇన్ మై ఇన్స్టిట్యూషన్ thousands of people studied. I have given one monument to this area, cantonment area. This building I constructed with my own this thing. ఇప్పుడు
అది ఇది కానీ ఉండిపోతుంది. ఇన్ని నేను విద్యా ఉండను. సంస్థలు మీరు నేను- నెలకొల్పారు కదా, మీరు మల్లన్న లాగా ఎందుకు కాలేకపోయారు? నేను మల్లన్నని కాదు కదా, మల్లన్న- ఐఎమ్ నాట్ లైక్ మల్లన్న. మల్లన్నది వేరే అండి. నేను రియల్ స్టూడెంట్ లీడర్గా రియల్గా పని చేసి ఈరోజు విద్యా సంస్థలలో ఆయన ఏదో ఉచితంగా చేసినట్టు చెప్పుకుంటుంటాడు. నేను డాక్టర్లను తయారు చేసి ఫ్రీగా చేస్తున్నాడా? ఎవరు ఫ్రీగా చేయటం, నేను కూడా ఫ్రీగా చేయటం లేదు. వాట్ ఎవర్ మనీ ఈజ్ గెటింగ్ వీఆర్ పేయింగ్ సాలరీస్ టు ఇది. ఏంటంటే మేము చేసింది ఒకటే ఇన్స్టిట్యూషన్ ఇది. ఐఎమ్ చైర్మన్ ఫర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ థింగ్. బట్ నేను ఐఎమ్ ఫౌండర్. ఐ హావ్ గివెన్ మోనమెంట్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్. నేను ఉండను, కానీ ఇది ఉంటుంది. దిస్ మోనమెంట్ సంస్థ ఉండిపోతుంది లైఫ్ లాంగ్. అదే కదండి, ఆ రోజుల్లో నేను అన్ని బుక్స్ చదివాను కదా, చూశాను. ఆ రోజులలో పెద్దవాళ్ళు ఏంటి, ఒక ఇన్స్టిట్యూషన్ కడుతుండ్రు అంటే వాళ్ళ సొమ్ములు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ జాగలు ఇచ్చేవారు, వాళ్ళ బిల్డింగ్ కట్టించేవారు, వాళ్ళ లైబ్రరీ బుక్స్ ఇచ్చేవారు, వారు వచ్చి ఫ్రీగా కోచింగ్ చెప్పేవాళ్ళు. అలాంటిది ఏం లేదు ఈరోజు. ఏదో ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇప్పుడు అంత విద్యా సంస్థలు మీరు చూస్తూ ఉన్నారు, పాన్ షాప్ లాగా పెట్టేశారు, అంతే కమర్షియల్గా చేశారు. ఈరోజు ఎవరున్నారండి ఈరోజు? కొన్ని అప్పుడు క్రిస్టియన్ స్కూల్స్, క్రిస్టియన్ కాలేజెస్, దేర్ మిషన్స్ వాళ్ళంతా కూడా బాగా చేశారు. హ్యాండిక్యాప్స్ కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఆ విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ సొసైటీ ఉంది. దే ఆర్ రన్నింగ్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ దట్. మెనీ ఇన్స్టిట్యూషన్స్ అండి, నేను చెప్తే బాగుంటుంది కానీ ఇప్పుడు కీస్ హై స్కూల్ అని. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని స్ట్రీమ్ లైన్ చేయాలంటే ఒక విద్యావేత్తగా మీరే మాలాంటి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే మేము చేస్తాం. మాకు చేయరు కదా. ఇప్పుడు మా స్ట్రీమ్ లైన్ ఉంది. ఇది నేను పెట్టినటువంటి 34 years అయింది నేను ఇన్స్టిట్యూషన్ పెట్టి. ఉమెన్స్ కాలేజ్ నా దగ్గర thousands ఆఫ్ స్టూడెంట్స్ చదివారు. ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ కాలే ఇక్కడ. టిల్ టుడే నో ఇన్స్టిట్యూషన్, నో కేస్ ఆన్ మై ఇన్స్టిట్యూషన్ ఆల్సో. నో కేస్, నో ఇది ఇన్సిడెంట్. బికాస్ ద గాడ్ ఈజ్ గ్రేట్. వి విల్ పర్సనల్లీ మేమంతా కూడా దాన్ని మానిటర్ చేస్తాం. డబ్బుల గురించి కాదు కదా, డబ్బులు అవసరమే. ఒక ప్యాషన్ గా ముందు ప్యాషన్ కూడా కాదు. ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ. ఎడ్యుకేషన్ ఉంటే ఏంటంటే తప్పు పనులు చేయరండి. దాని గురించి మనం ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుపడుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు సొసైటీలో మంచిగా బతకగలుగుతారు. దాని గురించి ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎనీ దిస్ థింగ్. ఎడ్యుకేషన్ ఏంటంటే సొంత సెల్ఫ్ అండ్ దర్ పేరెంట్స్ అండ్ దర్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. దట్ ఈస్ మై. సో ఏంటి సార్, ఎప్పుడు నెక్స్ట్ మీరు జాతీయ పార్టీలో చేరుతామని ప్రకటించారు కదా, ఎప్పుడు మీరు చేరబోతున్నారు, ఏంటి తదుపరి కార్యం? తొందరలోనే, అంటే మా స్నేహితులతో మాట్లాడి నా వెంబడి తిరిగేటువంటి పార్టీ నాయకులు ఉంటారు. ఇంకోటి అండి, నేను ఒక్కనే సింగిల్గా తిరుగుతాను. ఎప్పుడైనా ఉంటేనే అందరినీ పిలుస్తాను. కాబట్టి నేను అందరినీ పిలిచిన తర్వాత నేను తప్పకుండా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నేను డిసిషన్ తీసుకొని తప్పకుండా ఏ పార్టీలో జాయిన్ అయినా ఆ పార్టీకి న్యాయం చేస్తాను. అది మాత్రం గ్యారంటీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది మాజీ బీఆర్ఎస్ నేత పిఎల్ శ్రీనివాస్ తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.